ప్రస్తుతం లైవ్ లో తనుజ వర్సెస్ రీతు అన్నట్టు కొనసాగుతుందనే చెప్పాలి. ఎందుకు అంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 10వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా తనుజ అయితే ముందుగా తనకి ఏదైతే బిగ్ బాస్ పెట్టారో ఆ టాస్క్ లో విజయం సాధించి డెమోన్ పవర్ ని తీసేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే రీతు వెళ్లి డెమోన్ పవర్ ని నువ్వు ఎలా తీస్తావు అసలని, అబ్బాయి గేమ్ ఆడుతున్నాడు కదా, సో నా టీంలో ఎవరిని టచ్ చేయనని చెప్పి మళ్ళీ నువ్వు ఎందుకు డెమోన్ పవన్ జోలుకొచ్చావు అంటూ తనుజపై విరుచుకుపడింది రీతు. అయితే తనుజ అంది, అదేంటి నేను గేమ్ పరంగా ఆడుతున్నాను, సో ఇప్పుడు నాకు ఎవరైతే టఫ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళనే కదా నేను తీసేయాలి, సో మీరు కూడా గేమ్ ఆడి మీరు విన్నర్ అయినప్పుడు నన్ను తీసేయండి, అది నో ప్రాబ్లం, సో గేమ్ పరంగా వచ్చినప్పుడు గేమ్ పరంగా ఆలోచించాలి, పర్సనల్ గా కాదు రీతు అంటూ తనుజ చెప్తుంటే రీతు అయితే తనకు నచ్చినట్టు అలా ఎలా తీసేస్తాబ్బా, నువ్వు డెమోన్ పవర్ ని తీసేస్తే నేను ఒక్కదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను, నేను వీక్ అయిపోతాను కదా అంటూ రీతు అంటుంటే తనుజ అంటుంది, నువ్వు ఆర్గ్యుమెంట్ చేసినట్టు కూడా డెమోన్ పవన్ వచ్చి ఆర్గ్యుమెంట్ చెయ్యలేదు, తనకన్నా నువ్వెక్కువ ఫీల్ అయిపోతున్నట్టున్నావు, ఆల్రెడీ డెమోన్ పవన్ 3 సార్లు కెప్టెన్ అయ్యాడు, మళ్ళీ కెప్టెన్ ని చేద్దామన్నా ఏంటి అంటూ తనుజ అయితే చాలా గట్టిగా ఇచ్చుకుంది. రీతు, నేనైతే డెమోన్ పవన్ ని తీసేస్తున్నాను, నువ్వేమన్నా అనుకో, బట్ నువ్వు కూడా విన్నర్ అయిన తర్వాత నన్ను తీసేస్తావా ఉంచుతావా అనేది నీ ఇష్టం, గేమ్ ఇస్ గేమ్ అంటూ తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫైనల్ డెసిషన్ లో భాగంగా తనుజ డెమోన్ పవర్ ని కెప్టెన్సీ కంటెండర్ నుంచి శాశ్వతంగా తొలగించేస్తుంది. మరి మొత్తానికి తనుజ తీసుకున్న డెసిషన్ కరెక్టేనా అంటారా లేదనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.